సమ్మెలో పాల్గొంటున్నటువంటి వివిధ సంఘాల రంగాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక కార్యకలాపాలను వెంటనే విరమించుకోవాలి అని చెప్పేసి కార్మికులకు నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని చెప్పేసి ప్రజలందరికీ ఉపాధి కల్పించే ఉపాధి హామీ గ్యారంటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి జీరాంజీ బిల్లుని రద్దు చేయాలి అని చెప్పేసి రైతులకు కనీస మద్దతు ధరని కల్పించాలి అని చెప్పేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి అందరికీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పేసి వర్కర్లపైన జరుగుతున్నటువంటి వేధింపులు పని భారాన్ని తగ్గించాలి అని కార్మిక హక్కుల్ని కాలరాయొద్దు అని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈరోజు చేపట్టాం. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కూడా ఈ యొక్క సార్వత్రిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రజలందరి యొక్క సమస్యలు పరిష్కరించకుండా దేశ సంపదను తీసుకెళ్లి